వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. కుప్పం పట్టణ నలబడిన వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శ్రీ ప్రసన్న ముత్తుమారమ్మ అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం అమ్మవారిని పుష్పపల్లికిలో కుప్పం పట్టణ ప్రవేశంలో ఊరేగించారు. గంగమాంబ అమ్మవారి జాతర మహోత్సవం 2026 ఈ సంవత్సరం ఈ జాతర 15 రోజులు జరుగుతుంది. దాంతో మొదటి రోజు చాటింపు అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారికి అభిషేక కార్యక్రమము రాత్రి చాటింపుతో ప్రారంభమవుతుంది. ఈ ఒక వారంగా శ్రీ ప్రసన్న ముత్తుమారమ్మ అమ్మవారి ఉత్సవములు జరుగుతూ ఉంది. నిన్నటి రోజు అనగా సోమవారం అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం చాలా బాగా జరిగింది. దాంతో అశేషమైనటువంటి భక్తజనాలు పాల్గొన్నారు. నిన్న రాత్రి పల్లకి ఉత్సవం పుష్ప పల్లకి చాలా బాగా జరిగింది. ఈరోజు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి శిరస్సు ఊరేగింపు జరుగుతూ ఉంది. రేపటి రోజు విశ్వరూప ప్రదర్శన జరుగుతోంది. దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి సతీమణి భువనేశ్వరి గారు భక్తాదులంతా అమ్మవారి విశ్వరూపమును చూసి ధరించి అమ్మవారి కృపా కటాక్షులకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మా కుప్పం గంగమ్మ తల్లి చాలా పవర్ఫుల్. ఆ అమ్మ అనుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. ఆ అమ్మ అంత శక్తి ఇచ్చి మేము కూడా ఎంతో ఎంతో అమ్మవారు పూజలు కానీ ఆమె కార్యక్రమాల్లో కానీ ప్రతి దాంట్లో మేము కూడా కలుసుకుంటుంటాము. నిన్న అగ్నిగుండం కానీ గరిగి కానీ చాలా అద్భుతంగా వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఈరోజు అమ్మవారి శిరస్సు ఊర్లో అమ్మ చూస్తూ ఉంది, ఊరంతా వెళ్ళింది. మా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సతీమణి భూనమ్మ గారు ఇద్దరు కూడా వచ్చి దంపతులతో అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎప్పుడు ఆ గంగమ్మ తల్లి ఆ కుటుంబానికి ఆశీర్వాదించుకుని ఆ గంగమ్మ తల్లే మన సీఎం గారికి తోడు ఉండి నడిపిస్తుందని కోరుకుంటూ అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని ఆ గంగమ్మ తల్లిని ఇంకా ఒకసారి వేడుకుంటూ ప్రత్యేక శుభాకాంక్షలు. అలాగే గంగమ్మ జాతరలో నన్న అగ్నిగుండం కానీ నాయండి కానీ పుష్పపల్లికి కానీ అతివైభవంగా జరిగింది. అలాగే శిరస్సు ఊరేగింపు కూడా పొద్దున్న 5 గంటలకు మొదలయ్యి వీధుల్లో అతి బ్రహ్మాండంగా జరుగుతుంది. విశ్వరూప దర్శనానికి మన ప్రత్యేకంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు. ఈ సంవత్సరం జరుగుతూ ఉంది. కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ తిరుపతి గంగమ్మ శుభాకాంక్షలు.